ఒక్కసారి ఈ కోచింగ్ సెంటర్లు Yeah. వాటి మీద జరిగే గ్యాంబ్లింగ్ వాటి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. ఓకే ఓకే ఇప్పుడు నేను చాలా వరకు పోతే డిస్ప్లే చేస్తారు వాళ్ళు, ఒక బ్యానర్ కట్టి ఆ బ్యానర్ మీద ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని పెడతారు. ఓకే అండి. నేను ఇంకొక ఏరియాకి పోతే సేమ్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కుంభకోణం ఏంటి సార్? దిస్ ఈజ్ లైక్ ఇక్కడ కుంభకోణం అనలేం కానీ అండి, అర్థం ఏంటంటే స్ట్రాటజీస్ అండి, సర్వైవల్ టాక్టిక్స్. ఎవరికి అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఒకప్పుడు ఒకటో రెండో కోచింగ్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవాలని పెట్టుకుంటారు. కాకపోతే కాంపిటీషన్ ఒకే చోట 40-50 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళని వాళ్ళు దే హావ్ టు లైక్ విన్ దైర్ టైమ్ అండ్ అట్రాక్ట్ చేయాలి. పిల్లలు ఏమనుకొని వస్తారు, ర్యాంకులు వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అయితే నేను జాయిన్ అవుతా, నాకు కూడా బెటర్, నేను కూడా నా ఫోటో కూడా అక్కడ ఉంటుంది రేపు పొద్దున అనుకుని ఒక మంచి దీంతో వెళ్తాం ఆలోచనతో. సో అదర్స్ ఆల్సో క్లెయిమింగ్ ఈజ్ యాక్చువల్లీ అనెథికల్. కరెక్ట్. బేసికల్లీ పీపుల్ హూ వాంట్ లైక్ స్టాప్ గ్యాప్, అంత తొందరగా అయిపోవాలి, నేను కూడా సడన్ గా కోచింగ్ సెంటర్ పెట్టిన 2 ఏళ్లలో 5 ఏళ్లలో నేను ఫేమస్ అయిపోవాలంటే పాసిబుల్.